బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సంయుక్త రూపంగా అవతరించిన ఈ మహాయోగి అద్వైత తత్వానికి, యోగ మార్గానికి ప్రతీక. అలాంటి దత్తాత్రేయుడి యొక్క జన్మ కథను ఇప్పుడు తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ముందుగా అత్రి మహర్షి మరియు అనసూయ దంపతుల గురించి తెలుసుకోవాలి. పూర్వకాలంలో అత్రి మహర్షి అనే గొప్ప తపస్వి ఉండేవాడు. ఆయన బ్రహ్మ యొక్క మానసపుత్రుడు, సప్తర్షులలో ఒకడు. అత్రి మహర్షికి అనసూయ అనే పతివ్రత భార్య. అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం. ఆమె తన పాతివ్రత శక్తికి, సాత్వికతకు 3 లోకాలలోనూ ప్రసిద్ధి చెందింది. అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులు త్రిమూర్తులను తమ సంతానంగా పొందాలని గొప్ప తపస్సు చేశారు. వారి తపస్సుకు సంతోషించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి ఆశ్రమానికి వచ్చారు.